అనగారు ఇప్పుడు చూసుకుంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మీద లిక్కర్ స్కామ్ ఆరోపణలు వస్తూ ఉన్నాయి. ఢిల్లీ కన్నా ఎక్కువ మొత్తంలో ఆంధ్ర రాష్ట్రంలో లిక్కర్ స్కామ్ దందాలు జరిగాయని చెప్పి పెద్ద ఎత్తున ఆరోపణలు జరుగుతూ ఉన్నాయి. ఏంటండి అసలు ఈ విషయం వ్యవహారం? ఈ లిక్కర్ స్కామ్ వ్యవహారంలో ప్రధాన సూత్రధారి జగన్మోహన్ రెడ్డి అయినా మధ్యలో పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి. ఇప్పుడు చూసుకున్నాం, ఒక ముఖ్యమంత్రిని లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేసి జైల్లో పెట్టిన సందర్భం చూసాం. ఎవరో కాదు, అరవింద్ కేజ్రీవాల్ నేను చీపురుతో ఊడుతాను, మంచి పనులు చేస్తానన్నాడు. ఈవేళ పార్టీ ఓడిపోయింది, పక్కన కూర్చున్నాడు. అలాగే తెలంగాణలో కవిత, వాళ్ళిద్దరినీ అదే స్కామ్లో. ఇప్పుడు అరెస్ట్ చేయాలంటే పెద్ద విషయం కాదండి, దానికి ఎవిడెన్స్ చూపించాలి, కోర్టు అడుగుద్ది అక్కడ. అవును, ఆ కోర్టుకి సబ్మిట్ చేయాలి, అరెస్ట్ చేసిన విధానాన్ని బట్టి చూపించాలి. అరెస్ట్ చేయాలనుకుంటే పెద్ద విషయమేం కాదు. ఈరోజుకి ఇప్పుడే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేస్తే మొత్తం వివరాలు బయటకు వస్తాయి. అంటే సుమారు 18,000 కోట్ల రూపాయలు పైగా మద్యం కుంభకోణం జరిగింది. ఎంతైనా జరుగుద్దండి. అంతేకాకుండా విదేశాలకు బినామీల రూపంతో హవాలా మొత్తాన్ని ఇక్కడ ఉన్న డబ్బునంతా ఎక్స్పోర్ట్ చేసి అన్నట్టు కూడా వస్తూ ఉన్నాయి. ఇప్పుడు అసలు లిక్కర్ అనేది ఒక బాటిల్కి తయారీకి ఎంత అవుతుంది, అసలు వీళ్ళు ఎంతకు అమ్ముతున్నారు, ఏ కంపెనీల నుంచి, ఏ కంపెనీకి ఇచ్చారు, ఇవన్నీ బెవరేజెస్ డిపార్ట్మెంట్ చూసుకుంటుందండి. చూసుకుంటుంది దాని లెక్కలు. ప్రతిదానికి ఒక లెక్క ప్రకారం ఎవిడెన్స్ ఉండాలండి. ఫస్ట్ ఏ పని చేసినా ఆ ఎవిడెన్స్ కోసమే చూస్తుందండి కూటమి ప్రభుత్వం. గతంలో జగన్మోహన్ రెడ్డి 50 రూపాయలు దొరికేటువంటి నాసిరకం ముందుని 200, 300 అమ్మేయని చెప్పి ప్రధానమైన ఆరోపణ వచ్చింది. అది ఎంతవరకు నిజమంటారు? 200, 300 అనేది లేదు కానండి, 130 రూపాయలు అమ్మాడు. అది వాస్తవం. 50 రూపాయలే 2014 నుంచి 2019 వరకు 50 రూపాయలు, 60 రూపాయలు క్వార్టర్, చీప్ క్వార్టర్. దాన్ని కరోనా వచ్చిన తర్వాత ఒక 6 నెలలు ఆపారు. అప్పుడు రాష్ట్రం నెంబర్ 1 ఉంది మందు లేనప్పుడు. అంటే ఏదో సారా బోరా కళ్ళు బొల్లు తాగుతారు, అది వేరు. అవునవును, నెంబర్ 1 ఉంది. అప్పుడు ఎంతమంది తాగేవాళ్ళు అంటే 100కి 10 మంది తాగేవాళ్ళు, 90 మంది మెదలకుండా ఉండేవాళ్ళు. దొరకట్లేదు, మనకి ఎందుకు వచ్చింది ఇబ్బంది అని ఇది అలవాటుగా ఆగిపోయారు. కానీ 6 నెలల తర్వాత తీసుకొచ్చేసి కొద్దిగా తగ్గుతుంది కరోనా అనుకున్నప్పుడు తీసుకొచ్చేసి 60 రూపాయలు దాన్ని 130 రూపాయలు చేసి దశల వారీగా తగ్గిస్తానన్నారు కదా. అసలు ఎక్కడ తగ్గిన దాఖలాలు ఏమీ లేవు. అక్కడ ఏమీ తగ్గించాల, పెరిగింది. ఇంకో ఆ లిక్కర్ స్కామ్ గురించి కరోనా టైంలో టీచర్స్తో మందం ఇచ్చాడు. టీచర్స్ అంటే ఎలా, ఏ రకంగా? అది టీచర్స్ నుండి లైన్లో పెట్టించండి, గొడుగులు లేకపోతే గొడుగు ఉండాలి, మాస్క్ ఉండాలి, టీచర్లను కూడా పెట్టించాడు ఆ టైంలో. ఒకసారి ఆయన గుర్తు చేసుకోమనండి, ఆయన ఏం చేశాడు. అంటే జగన్మోహన్ రెడ్డిని ఏదో ఒక కాజులో అరెస్ట్ చేయాలి అనే ఒక నెపంతోనే ఈ లిక్కర్ స్కామ్ అని చెప్పి అంటగడుతున్నారు. అసలు లిక్కర్ స్కామ్ జరగలేదని చెప్పి వైసీపీ యొక్క వాదన. అంటే కావాలని చెప్పి వాంటెడ్గా టార్గెట్ చేసి అరెస్ట్ చేయడానికి కూటమి ప్రభుత్వం భావిస్తుందా? వైసీపీ వాళ్ళు వాదనలు ఇప్పుడు కాదు, వాళ్ళు ఎప్పటికీ తగ్గరాళ్ళు. వాళ్ళు ఇలా మాట్లాడుతూనే ఉంటారు, వాళ్ళు ఎప్పుడూ ఇలా మాట్లాడుతూనే ఉంటారు. వాళ్ళు దేనికైనా తెగించి వచ్చినటువంటి వాళ్ళు. వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అధికారం కావాలి, పక్కన చంపేయాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడిని ఏ ఎవిడెన్స్తో పెట్టారు? 53 రోజులు పెట్టారు. వాడు మొన్న వంశీ అంటున్నాడు, నాకు సరిగ్గా గది లేదు, మంచం కావాలి. మరి ఆ రోజున చంద్రబాబు నాయుడు గారికి ఇవ్వలేదే అలా. ఇప్పుడు చూసుకుంటే A2గా ఉన్నటువంటి విజయసాయిరెడ్డి గారు కూడా మొన్న ప్రెస్ మీట్లో లిక్కర్ స్కామ్ అయితే ఖచ్చితంగా జరిగింది, దానికి నేనే సాక్షి అన్నట్టు ఆయన మాట్లాడి కొన్ని విషయాలు బయటపెట్టారు. దీనివల్ల ఖచ్చితంగా రాజకీయాల్లో కాస్త ఏమన్నా అవకాశాలు మారచ్చు అంటారా ఈ విషయాలన్నింటిలో? రాజకీయాల్లో అవకాశాలు మారడానికి ఇప్పుడు విజయసాయిరెడ్డి మాట్లాడాడు అంటే, విజయసాయిరెడ్డి ద మోస్ట్ CA, చార్టర్డ్ అకౌంటెంట్. అతనికి అన్నీ తెలుసు. అతను కేవలం ఈవేళ ఎందుకు బయటకు వచ్చేసాడు అంటే, వైఎస్ఆర్ పార్టీలోంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి వీళ్ళ ఆధిపత్యాన్ని సహించలేక బయటకు వచ్చాడు. సజ్జల రామకృష్ణారెడ్డి, వైవి సుబ్బారెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వీళ్ళ ఆధిపత్యాన్ని, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళ ఆధిపత్యాన్ని భరించలేక అతను బయటకు వచ్చాడు. కానీ అతను లేకపోతే మామూలుగా వైఎస్ఆర్ పార్టీకి బయటికి రాడు అతను. ఒకవేళ వచ్చినా ఇప్పుడు కూడా ఆయన్ని నమ్మరు. ఒకవేళ బీజేపీలోకి తీసుకుంటామో లేకపోతే ఇంకో జనసేనలోకి తీసుకుంటామో జరగని పని అది. నేను వ్యవసాయం చేసుకుంటాను అంటున్నాడు, వ్యవసాయం చేసుకొని తప్పే ఉంది. అప్పుడు కోర్టు పిలిచినప్పుడు లేకపోతే ఈడీ పిలిచినప్పుడు ఆయన వస్తాడు, సమాధానం చెప్తాడు. ఇప్పుడు ఆయన గురించి మనం మాట్లాడుకోవటం అనవసరం. వచ్చి ఒక అసెంబ్లీ శాసనసభ్యుడిగా వచ్చి మాట్లాడితే నీకు 1 నిమిషం 2 నిమిషాలు ఇస్తారు నీ నియోజకవర్గం గురించి చెప్పుకోవటానికి. అది అంతేగాని నువ్వు రాష్ట్ర వ్యాప్తంగా చెప్తానికి నీకు లేదు హక్కు, కోల్పోయావు.
అంటే నాకు మైక్ ఇవ్వట్లేదు అని చెప్పి అంటున్నారు కదన్న, కావాలని చెప్పి మైక్లు ఇవ్వట్లేదు అని మైక్ ఇస్తారు, ఎందుకు ఇవ్వరు? ప్రతి శాసనసభ్యుడికి ఇస్తారు. రాజ్యాంగంలో ఉంటుంది ఒక రూలు. ఆ రాజ్యాంగం నాదే, ఇప్పటికీ నేనే రాజ్యాంగం రాసినట్టు బిఆర్ అంబేద్కర్ నేనే అన్నట్టు మాట్లాడితే ఎలా కుదురుతుందండి? గతంలో నేను ఇలాగే ఉన్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడుకి ఎంతసేపు మాట్లాడితే అంతసేపు మైక్ ఇచ్చాను, కనీసం నా మైక్ ఆయన ప్రతిపక్ష నాయకుడు అప్పుడు. నువ్వు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు కదన్నా. జగన్మోహన్ రెడ్డి ఎత్తమేంటి ప్రతిపక్ష చెప్తున్నాడు కదా ఆయనే. ఆయన చెప్పుకుంటాకే ఉంది, చెప్పుకుంటాకే ఉంది. మరి 23 ఉన్నవాడిని ఇంకొక 5 లాగైతే 18 పడిపోతాడు, ఇంకొకటి లాగైతే 17 పోతాడు. 17 అంటే ప్రతిపక్ష హోదా ఉండదు. అవును. ఇప్పుడు 10% కావాలి ప్రతిపక్ష హోదాకి. 175 సీట్లకి 18 మంది ఉంటేనే ప్రతిపక్ష హోదా, 17 మంది ఉంటే ఉండదు. మరి వాళ్ళ లెక్కలో 40 ఓట్ షేరింగ్ పట్టుకొని వీళ్ళు సీట్లు ఓట్ షేరింగ్ అంటే ఓట్ షేరింగ్ బట్టి రాదు. 40% ఓట్ షేరింగ్ ఉందంటున్నారు. ఓటు లేదు, ఎక్కడ ఉందని చూపించమని రాజ్యాంగంలో. రాజ్యాంగంలో ఉన్నటువంటి బుక్లో ఆ పదవి ఎక్కడ ఉందని చూడమని, ఓటు షేరింగ్ అని. ఓట్ షేరింగ్ అంటే ఎందుకు వస్తుంది? అంటే ఇప్పుడు అధికార పక్షం వాళ్ళదే ప్రతిపక్షం వాళ్ళది అయితే మేమేంటి గుండి అని చెప్పని మాట్లాడతారు. ప్రతిపక్షంగా మాట్లాడమనలా నిన్ను. ఒక శాసనసభ్యుడిగా కనీసం నీ నియోజకవర్గం గురించి మాట్లాడమంటున్నా. నీకు లేదు హక్కు. నాకు మైక్ ఇచ్చి శాసనసభలో నాకు గంటన్నర ఇమ్మంటే ఎందుకు ఇస్తారు? అర్హత కోల్పోయి నాకు ఎందుకు ఇస్తారండి?